जय 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 माता जय 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 माता भारत माता की भारत माता की वंदे 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 డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జీవిత చరిత్ర కానీ ఆయన దేశం కోసం చేసినటువంటి బలిదానాన్ని కానీ ఈరోజు నేటి యువత కానీ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి కాలంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కేంద్రంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాడు ఏదైతే నెహ్రూ గారు కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ప్రతిపాదిస్తూ ఆర్టికల్ 370 తెచ్చారో దాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీని స్థాపించి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏదైతే కాశ్మీర్కి స్వయం ప్రతిపాదించడం వల్ల 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు ఒకే దేశంలో చెల్లవు అని చెప్పి నినాదంతో ముందుకెళ్లిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రభుత్వం అయితేనేమి ప్రధానమంత్రి ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి ఆయన్ని జైల్లో నిర్బంధించి హత్య చేశారు. దాన్ని పురస్కరించుకుని ఈరోజు మనం ఆయన సేవను స్మరిస్తూ ఈరోజు బలిదాన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షులు పులకాని రాజు గారి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ను పురస్కరించుకొని వారు చేసిన సేవలను కొనియాడడం జరుగుతూ ఉన్నది. మరి వారు జనసంఘ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వారు చేసిన సేవలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అడుగులు ముందుకు వేయడం జరిగినది. వారు ఏదైతే సూచించారో ఆ బాటలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు పోతూ ఉన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలని చెప్పి అప్పుడు ఎందరైతే త్యాగదనులు ఉన్నారో వారందరి స్మరించుకుంటూ అదేవిధంగా వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ రోజు వరకు కూడా భారతదేశాన్ని అగ్రదేశాల మధ్యన సరసన నిలిచినబెట్టిరంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వీరు సూచించిన బాటే. కాబట్టి ఖచ్చితంగా వారి బలిదాన దివస్ అయినా మనం ఏదైనా కూడా నేటి యువత ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు ఈ దేశానికి చేసిన సేవలు అయితేనో అవన్నిటిని కూడా నేటి యువత అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారు చేసిన సేవలను ప్రతి ఒక్కరికి వివరించి వారు చూపించిన అడుగుజాడలో నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. భారతదేశం మొత్తం ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే జెండాగా వారి నినాదంతో మొదలుపెట్టిన జనసంఘ్ ఇవాళ భారతీయ జనతా పార్టీగా 22 రాష్ట్రాల్లో పరిపాలన జరుగుతుంది. వారు ఏదైతే కోరుకున్నారో 370 ఆర్టికల్ను రద్దు చేసి ఇవాళ భారతదేశం మొత్తం ఒకటే ప్రధాని, ఒకటే ఎజెండా, ఒకటే జెండా అనే నిదానంతో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం ఇలా మళ్ళీ బలపరచాల్సి ఉంది. ఎందుకంటే ఉమ్మడి దేశం లోపల 2 రాజ్యాంగాలు 2 జెండాలు ఉందని చెప్పి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కోరుకున్నారో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నిదానంతో ఇవాళ మొత్తం ప్రధానమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో దానికి మనం అందరం సపోర్ట్గా ఉండాలని చెప్పి భారతీయులందరినీ కోరుతున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ చివరి వరకు అందరికీ అంత్యోదయ విధానాన్ని తీసుకొచ్చి అందరికీ అందే విధంగా వారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కోరుకున్న నినాదాన్ని ఇలా భారతీయ పౌరులకు అందజేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఓటు బ్యాంకు రాజకీయం కోసం దేశంలో విచ్ఛిన్నం చేయాలని చూసిండ్రో దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాపాడి 29 రాష్ట్రాలకి ఒకే రాజ్యాంగాన్ని, ఒకే చట్టాన్ని అమలు చేస్తున్న ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీకి ఈ భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి మేమందరం ఘన నివాళులు అర్పిస్తున్నాం.